నమస్తే వంత హెల్ప్ లైన్ కి స్వాగతం. లీగల్ సిస్టమ్ గురించి మనం చాలా సార్లు ఇక్కడ మాట్లాడుకున్నాం. అది పరమ పాత సామెత కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం. కోర్టులో గెలిచిన వాళ్ళు, కోర్టులో ఓడిపోయిన వాళ్ళు కోర్టులో ఏడిస్తే గెలిచిన వాళ్ళు బయటకు వచ్చి ఏడుస్తారని. సో ఏళ్ల తరబడి సాగే కోర్టు కేసుల్లో జరిగే న్యాయం కన్నా జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అన్నట్టుగా డిలేడ్ గా జరిగిన జస్టిస్ వల్ల అది డినైడ్ జస్టిస్ గానే ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. బట్ అట్ ద సేమ్ టైం పెరిగిపోతున్న పెండెన్సీని తగ్గించడానికి అవసరమైన కోర్టుల్ని కానీ జడ్జిల నియామకం కానీ జరగని పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో అతి పెద్ద సూత్రంగా జ్యుడిషియరీలో ముందుకొచ్చింది మీడియేషన్. భారతదేశం అంటేనే లిటిగేషన్ కి పెట్టింది పేరు. అది చాలాసార్లు చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంటారు, ఇండియన్స్ ఆర్ మోస్ట్ లిటిగెంట్ మైండెడ్ పీపుల్ అని. అంటే మనం దేన్నైనా లిటిగేట్ చేయడంలో మనం చాలా చాలా సిద్ధహస్తున్నాం. అటువంటి లిటిగెంట్ మైండ్స్ ని కూర్చోబెట్టి ఒక సామరస్యమైన పరిష్కారానికి దారి చూపించే ఒక పద్ధతి మీడియేషన్. సో ఈ మీడియేషన్ తో పాటుగా అసలు కేసు అనేది లిటిగేట్ చేయడానికి ముందే కోర్టుకు వెళ్ళక ముందే కూర్చోబెట్టి అసలు కేసు అవ్వకుండానే దాన్ని పరిష్కారం చేయడానికి కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అనేవి ఏర్పాటు చేశారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్, మండల్ లీగల్ సర్వీసెస్, అలాగే స్టేట్ లీగల్ సర్వీసెస్ నేషన్ వరకు కూడా ఒక చట్టం ద్వారా తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. మనం ప్రతిసారి ఇక్కడకు మనకు న్యాయ సహాయం కోసం కాల్ చేసిన వాళ్ళకి అదే విషయం చెప్తుంటాం. కోర్టుకు వెళ్ళటానికి ముందు ఒక పిఎల్సి వేయండి, ప్రీ లిటిగేషన్ కేసు వేసి దాని ద్వారా పరిష్కారం చేసుకోండి. అది జరగనప్పుడు మాత్రమే మీరు కోర్టుకి, కేసుకి, ట్రయల్కి, ఎవిడెన్స్కి వెళ్ళొచ్చు అనే చెప్పుకుంటాం. సో ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే నిన్ననే మనం నేషనల్ లీగల్ సర్వీసెస్ డే జరుపుకున్నాం. సో ఆ సందర్భంగా దానికి సంబంధించిన అవేర్నెస్ గురించి ఈరోజు కూడా మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం మనతో పాటు స్టూడియోలో జేఎల్ఎన్ మూర్తి గారు ఉన్నారు, అడ్వకేట్. సో జేఎల్ఎన్ మూర్తి గారు కేవలం అడ్వకేట్ మాత్రమే కాదు, మీడియేషన్కి సంబంధించి ఈ రంగంలో చాలా కాలంగా పనిచేస్తున్నారు, ఆర్బిట్రేటర్ గా కూడా ఉన్నారు, అట్లాగే దీనికి సంబంధించిన కోర్సెస్ కూడా రన్ చేస్తున్నారు. సో మూర్తి గారు, 3 ఉన్నాయి ఇవాళ. ఒకటి మీడియేషన్, ఇంకోటి ఆర్బిట్రేషన్, ఇంకొకటి కన్సిలియేషన్, 4వది ప్రీ లిటిగేషన్ కేసు. ఐ థింక్ ప్రీ లిటిగేషన్ కేసులోను, పోస్ట్ లిటిగేషన్ కేసులోను కూడా ఇవి 3 వాడతారు. సో ఈ 3టికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ముఖ్యంగా చెప్పాలంటే నిన్నటి దాకా జరిగిన లీగల్ సర్వీసెస్ ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిన్న కంక్లూడింగ్స్ దాంట్లో మన సిటీ సివిల్ కోర్ట్ శ్రీసుధ గారు, మరి మాపల్లి క్రిమినల్ కోర్ట్స్ ఎంఎస్జే గారు, కృష్ణయ్య గారు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని చాలా చక్కగా ముందుకు తీసుకొచ్చారు. ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పబ్లిక్కి జనరల్గా కావాలి. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏదైతే ఏ విధంగా పనిచేస్తుంది, మనకి సహాయం చేయగలదు అనేది ముఖ్యం. అక్కడ పలు విధాలుగా ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎంతో కాలం నుంచి మోర్ దెన్ 4 decades ఆల్మోస్ట్ వీ కెన్ టేక్ 4 decades నుంచి మనకి సర్వీసెస్ ఇస్తున్నారు. కానీ ప్రజలు దృష్టికి ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీరు ఇందాక చెప్పారు ప్రీ లిటిగేషన్ కేసెస్ అని, ప్రతి కేసులో మనం కోర్టుకు వెళ్ళిపోయి నేను ఇన్ని సంవత్సరాలు పోరాడాను, అన్ని సంవత్సరాలు పోరాడాను, నేను సుప్రీంకోర్టు దాకా వెళ్ళాను, ఇంత టైం పట్టింది, నాకు న్యాయం జరగలేదు అని చెప్పి చాలామంది అంటారు కామెంట్స్. అదేవిధంగా మీరు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ప్రొఫెషనల్ ఫీజు కోసం వాటి కోసం ఆలోచిస్తారు, లిటిగేషన్ కంటిన్యూ చేస్తారు. నేను అంత సపోర్ట్ చేయను, ఎందుకంటే నేను కూడా ఒక అడ్వకేట్ని కాబట్టి నేను పార్టీస్కి చెప్తాను క్లియర్గా, మీకు ఎంత సమయంలోపు మీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, దాన్ని బట్టి స్ట్రాటజైజ్ చేస్తానండి, నా ఫీజు ఇంత అండి అని చెప్పేస్తాను. సో నా లంసమ్ ఫీజు నాది ఎప్పుడూ ఫిక్స్ అయిపోయింది. అలా చేయడం వలన ప్రజలకు కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఏంటి ఈయన 3 నెలలు అంటున్నారు, 6 నెలలు అంటున్నారు, 12 నెలలు అంటున్నారు, ఏడాది అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఒక పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే కోర్టులలో పేరుకుపోయిన లిటిగేషన్ని 350 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఏదైతే దాన్ని పేరుకుపోయిన 7 జనరేషన్స్. సో వాటిని తగ్గించడం అంటే చాలా కష్టం. కోర్టులకు కూడా ఒక భారం అది. రోజు మనం కోర్టులకు వెళ్తుంటాం, కొన్ని 100 కేసులు చూస్తుంటారు, ఎన్ని కేసులను రిజాల్వ్ చేయగలరు? కాబట్టి ఈ భారాన్ని తగ్గించడానికి ఆల్టర్నేటివ్గా డిస్ప్యూట్స్, అంటే ఆల్టర్నేటివ్గా లిటిగేషన్స్కి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇందాక మీరు 3 పేర్లు చెప్పారు, ఆర్బిట్రేషన్, మీడియేషన్, కన్సిలియేషన్. ఈ 3 పేర్లకి ఒకటే ఒక తెలుగు పదం, మధ్యవర్తిత్వం. ఓకే, సో నేను కూడా కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను కూడా కొంచెం 3 సపరేట్గా చెప్పుకొని మళ్ళీ చెప్తాను దానికి ఒకటే పేరండి. ఈ మధ్యవర్తిత్వం అనేది మొదట మనం మీడియేషన్ తీసుకుందామండి. మీడియేషన్ చక్కగా అండి ప్రతి చోట, ఈవెన్ ఇవాళ రేపు కంపెనీల యాక్ట్లో
సెక్షన్ 442 కంపెనీ లా సెక్షన్ ప్రకారము ఏ కార్పొరేట్ కంపెనీ అయినా కూడా కంపెనీ లా ట్రిబ్యునల్కి వెళ్తే వాళ్ళు చక్కగా వెబ్సైట్లో మధ్యవర్తిని అంటే మీడియేటర్ని వెబ్సైట్లో ప్రతి ఏడాది వాళ్ళు ఏప్రిల్లో నోటిఫై చేస్తారు. ఆ మధ్యవర్తిత్వం కోర్టుకి వెళ్లకుండా ఆ వెబ్సైట్లో నుంచి బలానా జేఎల్ఎన్ మూర్తి లేకపోతే బలానా రామ్మూర్తి ఆ పేర్లు ఆ లిస్టులో ఉన్న 30 పేర్లలో ఒక పేరు తీసుకొని ఆ పార్టీకి అవతల పార్టీకి చెప్పి బాబు మనది లా ప్రకారం మనది జరుగుతుంది కాబట్టి ఈ పేరు వెళ్ళి మనం జడ్జి గారికి ఇస్తే మన ఇష్యూ 3 నెలల లోపల సాల్వ్ అయిపోతుంది. అది ఈ కొత్త యాక్ట్ ప్రకారం ఏదైతే ఉందో ఈ మీడియేషన్ రూల్స్ 2016 యాక్ట్ ప్రకారం వచ్చినది ఇది. దానివల్ల ఏంటంటే రీజనల్ కంపెనీస్ రిజిస్ట్రార్ వాళ్ళు ఇది ఎవ్రీ ఇయర్ నోటిఫై చేస్తారు. అలాగే ఈ నోటిఫై చేసిన వాళ్ళు కంపెనీల్లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎన్సిఎల్టీ లేకపోతే ఏదైనా ట్రిబ్యునల్స్కి వెళ్ళినప్పుడు ఆ ఎన్సిఎల్టీలో వాళ్ళు ఇట్లా మధ్యవర్తిత్వం చేయించుకుంటే వాళ్ళు కూడా ఏ ఇష్యూని కూడా ఇయర్స్ టుగెదర్ కంటిన్యూ చేయకుండా కార్పొరేట్ కంపెనీస్ని ఇట్లాంటివి ఉపయోగించుకోవచ్చు. అది కాకుండా సామాన్య ప్రజలకి సెక్షన్ 89 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 విచ్ వాజ్ అమెండెడ్ ఇన్ 1999 ఈ సెక్షన్ ప్రకారము మనకి లా ఏం ట్రయల్ లేవు, దీంట్లో ఏ ఇష్యూలో కూడా మీరు డాక్యుమెంట్స్ కూడా ఇవ్వక్కర్లేదు. ఒకవేళ మీరు ఆ మధ్యవర్తికి ఎవరైతే ట్రైన్డ్ పర్సన్స్ ఉంటారో 40 గంటలు ట్రైన్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు కోర్టు ఎనెక్స్డ్ ఉంటారు. వాళ్ళు ఏదైతే ఈ మధ్యవర్తిత్వం చేస్తారో ఏ లాయర్ కూడా అవసరం లేదు. 2 పార్టీలు చక్కగా కూర్చొని వాళ్ళ విభేదాలని ఆ 3వ పర్సన్ ఆ విభేదాలను పరిష్కార మార్గానికి ముందుకు తీసుకెళ్తాడు. ఈ విషయాల్లో కోర్టుకు కట్టిన ఫీజు కూడా రిఫండ్ చేయబడుతుంది. చూసారా, ఇట్లాంటి అవగాహన మీడియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి అవగాహన ఉత్త వనితా టీవీ తప్పితే ఏ టీవీ చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ, వెరీ ఫ్రాంక్ అండి. ఎందుకంటే మీరు నాకు మిత్రులు, మీరు ప్రతి వారము ప్రతిరోజు ఆల్మోస్ట్ ప్రతిరోజు ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ చేస్తున్న వేరియస్ సేవలు మీరు కేసులు రిఫర్ చేస్తున్నా కూడా అవి ముందుకు సాగట్లేదు. ఎందుకంటే ప్రతి ప్రోగ్రాంలో కూడా మీరు వాటి నెంబర్స్ వాటి టెలిఫోన్ నెంబర్స్ అది ఎక్కడుంది, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఆ దగ్గరలో ఉన్న లీగల్ సర్వీసెస్ అథారిటీ మీరు వెళ్ళండి, మీ కేసు కోర్టుకు వెళ్లకుండా పరిష్కారక మార్గం ఉంటుంది. వాళ్ళు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏంటి ఇప్పుడు ఏం చెప్తున్నారు, కోర్టుకు వెళ్ళొద్దు అంటున్నారు ఫస్ట్ అని అనుకుంటారు. కానీ అది సక్రమైన మార్గం అది. ఎందుకంటే అక్కడ కూడా ఆ లీగల్ సర్వీసెస్ సెక్రటరీ అంటాం మనం, కానీ ఆయన కూడా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్, ఆయన కూడా ఒక జడ్జి ఆయన. అవును, చాలా మందికి ఈ విషయం తెలియదు. ఎగ్జాక్ట్లీ, మీరు ఇందాక చక్కగా చెప్పారు ప్రీ లిటిగేషన్ కేసెస్ అని. మీకు ఫ్రాంక్గా చెప్తాను, చాలా మంది నా దగ్గరికి వస్తారు, సార్ అయ్యా మా దగ్గర డబ్బులు లేవు, ఏదైనా ఇబ్బంది కలిగితే మాకు డబ్బుల గురించి ఇబ్బంది కలిగితే ఈ డబ్బులు రాకపోవడం వల్ల మాకు ఇబ్బంది జరుగుతుందండి, కాబట్టి దీన్ని మీరు ఎంత తొందరగా పరిష్కరిస్తే అంత మాకు చక్కగా. నేను వెంటనే వాళ్ళకి ప్రీ లిటిగేషన్ కేసెస్ కింద ఫైల్ చేస్తాను. ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రతి ఇన్ఛార్జ్ కోర్టులలో కూడా ఒక లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఉంటారు, ఒక లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ ఉంటారు. ఈ చైర్మన్ గారు డిస్ట్రిక్ట్ కోర్ట్ సెషన్ జడ్జి ఉంటారు, సెక్రటరీ గారు కూడా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ జడ్జి గారే, ఆయన లెవెల్ ఒకటి ఉంటుంది. కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడ్రస్ చేసి కామన్ ప్రాబ్లమ్స్ కూడా వెరీ స్పెసిఫికలీ ఒక చిన్న విషయాలు, ఒక ఫ్లాట్స్లో జరిగిన ఇబ్బందిని వాటిని చక్కగా కోర్టుకు వెళ్ళి మళ్ళీ సివిల్ మ్యాటర్ కింద చేయకుండా ఇట్లాంటివి నేను చాలా సాల్వ్ చేశాను. అక్కడికి వెళ్ళి బాబు మాకు ఇబ్బంది ఉంది, ఈ ఫ్లాట్స్లో ఈ గోడ బయలుకొట్టారు, ఈ ఫ్లాట్స్లో తప్పు కట్టారు, ఈ ఫ్లాట్స్ దీనివల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది, దీంట్లో కొంతమంది ఫ్లాట్స్ వాళ్ళు ఓనర్స్ ఉన్నారు, వాళ్ళకి అగేనిస్ట్గా మేము కంప్లైంట్ చేస్తే ఎన్నిసార్లు చేసినా కూడా వాళ్ళు మీ బాబుకి చెప్పుకోపోండి, పోలీసులకు చెప్తే ఈ సివిల్ మ్యాటర్ మీ దగ్గర మా దగ్గరికి రావద్దు అంటున్నారు. కాబట్టి ఎక్కడికి పోవాలి మేము? కామన్ మ్యాన్కి ఏంటి, నేను పైసలు పెట్టుకోలేను, ఒకటి. 2, నేను ఏళ్ల తరబడి తిరగలేను, వాళ్ళ ముఖ్య ఆలోచన అదే ఉంటుంది. అవును, ఇంకొకటి ఏం జరుగుతున్నా ఒక భయము. కాబట్టి ఈ మూడింటిని ఓవర్కమ్ చేయాలంటే ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులలో వెళ్ళి డిస్ట్రిక్ట్ కోర్టులో డిస్ట్రిక్ట్ సెక్రటరీ స్టాఫ్ ఉంటారు, మీడియేషన్ స్టాఫ్ ఉంటారు, ఆ మీడియేషన్ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి మీరేమీ ఒక అడ్వకేట్ని పెట్టుకోకర్లేదు, ఏం పెట్టుకోకర్లేదు, చక్కగా మీరు దాన్ని డ్రాఫ్ట్ చేసుకోవచ్చు, మీ పాటికి మీ లాంగ్వేజ్లో డ్రాఫ్ట్ చేసుకొని దాన్ని అక్కడ కంప్లైంట్ కింద ఇస్తే వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు మీకు. ఆ నెంబర్ ఇచ్చి ఒక 4 కాపీలో 3 కాపీలో జిరాక్స్ కాపీలు పెట్టమంటారు. ఆ జిరాక్స్ కాపీలు అవతల పార్టీకి వాళ్ళు సర్వ్ చేస్తారు.
సర్వ్ చేసి మీకు బలానా డేట్కి రండి అంటారు. ఆ బలానా డేట్కి ఆ డిస్ట్రిక్ట్ లీగల్ చైర్మన్ ఎవరైతే సెక్రటరీ గారు ఉన్నారో, చైర్మన్ ఉన్నారో, వాళ్ళకి ఇద్దరిని కూర్చోబెట్టి, పార్టీని కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఆయన ఒక పద్ధతి చెప్తారు, ఇది దీనివల్ల ఇట్లా చేస్తుందని చెప్పి. వాళ్ళు స్టిల్ వినలేదనుకోండి, మీడియేషన్ రూల్స్ ప్రకారం చక్కగా ఆయన ఒక అవార్డు ఇస్తారు. ఆయన ఆ అవార్డుని మనం ఎక్కడైనా దాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇది ఒక మీడియేషన్ అనే పద్ధతి ఏడీఆర్ మెథడ్స్ లో ఒక పద్ధతి. అండ్ జస్ట్ కమ్ బ్యాక్ అండి, చాలా మంది కాలర్స్ ఉన్నారు. ఒక కాల్ తీసుకున్నా. హలో, నమస్తే అమ్మ, చెప్పండి. ఏంటమ్మా? బైగమి తీసేయలేదమ్మా. బైగమి అనేది పెళ్లి. అక్కడ కేవలం వివాహేతర సంబంధానికి సంబంధించి మాత్రమే 497 కొట్టేశారు. మీ ఇష్యూ ఏంటో చెప్పండి, మీ స్పెసిఫిక్ ఇష్యూ. అదే ఇంకో ఏంటమ్మా? లేదు లేదు, బైగమి స్టిల్ అమ్మా సుప్రీంకోర్టు కొట్టేసిన సెక్షన్ కాదమ్మా. 497 అనేది సెక్షన్ కొట్టేసింది. బట్ బైగమి అనేది 494 సెక్షన్ అలాగే ఉంది. బైగమి కేసెస్ ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, వివాహేతర సంబంధం ఉన్నప్పుడు అది క్రైమ్ కాదు, అది డైవోర్స్ కి గ్రౌండ్ గా కంటిన్యూ అవుతుంది అనేది. 494 అనేది బైగమి అంటే ఒక పెళ్లి ఉనికిలో ఉండగా ఇంకో పెళ్లి చేసుకోవటం, అది ఇప్పటికీ నేరమే భారతదేశంలో. దానికి శిక్ష ఉంటుంది. అది 7 ఏళ్ల దాకా క్రిమినల్, అంటే అది క్రైమ్, అది క్రిమినల్ లా ప్రకారం అది నేరమే. సో మీ సమస్య ఏంటో చెప్తే దాన్ని బట్టి మేము చెప్పగలుగుతాం. ఓకే, జస్ట్ జనరల్. ఓకే, మీరు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇప్పటికీ కూడా ఒక పెళ్లి ఉనికిలో ఉండగా, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ పెళ్లి అయి ఉండగా ఇంకొక పెళ్లి చేసుకోవటం, అంటే ఆ భార్య లేదా భర్త మరణించకుండా, విడాకులు తీసుకోకుండా, అంటే ఆ పెళ్లి అనేది లీగల్లీ వెడ్డెడ్ గా ఉండి ఇంకో పెళ్లి చేసుకోవటం అనేది నేరం. అది అందులో ఏమి తేడా ఉంటుంది. సుప్రీంకోర్టు కేవలం వివాహేతర సంబంధం గురించి మాత్రమే మాట్లాడింది. అది నేరంగా కాదు, బట్ అది స్టిల్ అది తప్పుగానే పరిగణిస్తారు అండ్ గ్రౌండ్ ఫర్ డైవోర్స్ గా కంటిన్యూ అవుతుంది, కానీ నేరం కాదు. అదొక్కటి మాత్రమే. నెక్స్ట్ కాల్. హలో హలో, నమస్తే, చెప్పండి. మేడం, మాది ఎంపీ కేసు, తర్వాత బీబీసీ కేసు, అన్ని కూడా ఎంపీ కేసు 13 years నుంచి ఉంది మేడం. అది బీబీసీ 3 years నుంచి ఉంది మేడం. కాకపోతే జడ్జి గారు మా బాగా నేను ఎన్నో ఓటికి వస్తున్నాను మేడం. నాకు 2 పిల్లలు, 2 కూడా రేసర్లు అయిపోయినారు. జడ్జి గారు నా బాగా అయితే లోక్ అదాలత్లో మెగాలయ సెటిల్మెంట్ చేసుకున్నాం అనేసి ఇచ్చినారు మేడం. చెప్తే 3 months బ్యాక్ మేము అన్ని సెటిల్మెంట్ చేసుకున్నాం మేడం. అందులో ఏం పాయింట్ రాకపోయారంటే మేడం, మా ఆయనకు ఇల్లు ఉంది మేడం. అది తర్వాత ఆ ఇల్లు చూసి భాగం మాకు కావాలనేసి సెటిల్మెంట్ చేసుకున్నాం మేడం. అలాగే మాకు బీబీసీ కింద ప్రొటెక్షన్ ఆర్డర్ ఇస్తున్నారు మేడం. దాంట్లో రాస్తాం మేడం పాయింట్. మేము అక్కడ ఊరికి వెళ్ళి మేము మా ఇంటి సగభాగం తీసుకోవడానికి, తర్వాత ఇట్లా ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకోవడానికి పోలీసులు అంతా వాళ్ళను డబ్బులు మేనేజ్ చేస్తున్నారు మేడం మా ఆయన. తర్వాత వాళ్ళ అన్నదమ్ములు పక్కన ఉన్నారు మేడం. వాళ్ళ అక్క ఉంది. అందరూ కూడా నేను ఈరోజు నుంచి రాలేదు, ఈరోజు వెళ్ళొచ్చినావు, నీకు ఏం సంబంధం లేదని నన్ను నా పిల్లలు చెప్పి పంపించారు మేడం. వీళ్ళు ఏ విధంగా తీసుకోవాలి మేడం? మేము నాకు భయం వేస్తాను పోవాలంటే. మీ బాగా అర్థమైందమ్మా. అది ఇంప్లిమెంట్ చేయడంలో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే లోక్ అదాలత్ మీకు జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని మీరు ఒక నార్మల్ పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళినప్పుడు పోలీస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారని అంటున్నారు మేడం. ప్రతి పోలీస్ స్టేషన్కి అబోవ్ ఒక ఎస్పీ ఉంటారు, ఒక డిఎస్పీ ఉంటారు, ఒక అడిషనల్ ఉంటారు. కాబట్టి మీకు ఎక్కడ అన్యాయం జరగదు, ఎందుకంటే అన్ని చోట్ల అన్యాయం జరిగే అవకాశం ఉండదు మీకు. కాబట్టి మీరు సున్నితంగా పోతున్నారు. అది చాలా మంచిది. మీరు సున్నితంగా వెళ్ళినప్పుడు మీరు ఆ పై అధికారి దగ్గరికి వెళ్ళండి. ఆ పై అధికారి వినకపోతే మళ్ళీ ఇంకో పై అధికారి దగ్గరికి వెళ్ళండి. న్యాయం ఎక్కడో చోట కంపల్సరీ జరుగుతుంది. ఇవన్నీ కావాలన్నప్పుడు ప్రతి చోట మీరు వెళ్ళినప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి వాళ్ళకి. మీరు చక్కగా రాసి రిప్రజెంటేషన్ ఇచ్చి ఎక్నాలజ్మెంట్ తీసుకొని అది ఇంప్లిమెంట్ అవ్వకపోతే మళ్ళీ తిరిగి మీ కోర్టుకు వెళ్ళి ఆ ఆర్డర్ తీసుకొని ఆ పై కోర్టుకు మీరు వెంటనే వేసుకున్నారంటే వాళ్ళకి అక్షింతలు పడతాయి,
మళ్ళీ రెండో విషయం ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ ఫోర్స్ కూడా మీకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఐ థింక్ ఎగ్జాక్ట్లీ మంచి డౌట్ అమ్మాయి ఆవిడ అడిగారు. సో ఇది బేసికల్ గా మనం ఇప్పుడైతే ఏదో చెప్తున్నామో సరే ఇది పోస్ట్ లిటిగేషన్ కేసు ఇక్కడ సెటిల్ చేశారు, మీడియేషన్ లో సెటిల్ చేశారు. ఈ మామూలుగా కోర్టు ఒక ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ అవతల వాళ్ళు ఫాలో అవ్వకపోతే ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకుంటాం. ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ నిజానికి ఇద్దరు సంబంధించి పెట్టి కూడా మహానుభావులు ఉంటారు, ఇలాంటి మహానుభావులు ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎగ్జిక్యూషన్ కూడా ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ పైన అడిషనల్ కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఏ కోర్టు నుంచి పోస్ట్ లిటిగేషన్ లో వెళ్ళిందో అక్కడ నుంచి పైన వెళ్ళాలి. అసలు ప్రీ లిటిగేషన్ కేసులోనే ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ప్రీ లిటిగేషన్ కేసులో మీకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ప్రీ లిటిగేషన్ కేసులో పార్టీస్ ఉన్నప్పుడు ఇంప్లిమెంటేషన్ టైంలో జడ్జి గారు చెప్పేస్తారు క్లియర్ గా, ఇది ఇంప్లిమెంట్ అవ్వకపోతే మీకు 3 నెలల తర్వాత మళ్ళీ మీరు అపియరెన్స్ అవ్వాల్సి వస్తుంది అని దాంట్లో క్లియర్ గా రాస్తారు. సో 3 నెలలు 6 నెలలు టైం ఇస్తారు. ఆ టైం ఇచ్చినప్పుడు ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదని వెంటనే వెనక్కి వెళ్ళి అప్లికేషన్ చూపించి ఇది మీరు ఇచ్చిన ఆర్డర్ సార్ ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదని వెంటనే జడ్జి గారు వాళ్ళని పిలిచి అస్టింతలు వేసి వేయాల్సిన పెనాల్టీలు అన్ని వేసేసి మళ్ళీ ఇంకొక ఆర్డర్ ఇస్తారు. ఇప్పుడు ఈవిడ కూడా అది జరిగే అవకాశం. వీడిది లోక్ అదాలత్, వీడిది సెటిల్మెంట్ అయిన కేసు కాబట్టి వీడిది వెంటనే ఈపీ వేసుకోవచ్చు. లేకపోతే మీరు వెంటనే పై అధికారి దగ్గరికి వెళ్ళండి. పై అధికారి దగ్గరికి వెళ్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన కూడా ఆస్కారం ఉంది. లేకపోతే హైయర్ ఫోరం కోర్టుకు వెళ్ళి వెంటనే ఈపీ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ట్రై చేయండి. సరే, ఓకే. సారీ, ఇక్కడ మాత్రం ఒక విషయం చెప్పాలి. లోక్ అదాలత్లో చాలాసార్లు ఏం జరుగుతుందంటే మీకు ఎప్పుడూ కూడా విమెన్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ కేసెస్లో మీరు వీక్గా ఉంటారు, వీక్ సైడ్ ఉంటుంది. ఎప్పుడు అవతల వైపు స్ట్రాంగ్ సైడ్ ఉంటారు. వాళ్ళకుండే లాయర్స్ గట్టి లాయర్స్ ఉంటారు, డబ్బులు ఎక్కువ ఇస్తారు, న్యాచురల్గా మంచి లాయర్లు వస్తారు. అవతల మీకు చాలాసార్లు మంచి లాయర్స్ ఉండే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. అలాంటి చాలా సందర్భాల్లో మిమ్మల్ని తొందర పెట్టో హడావుడు పెట్టో ఏదో ఒక దానికి ఒప్పించే అవకాశం ఉంటుంది. సో లోక్ అదాలత్ సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా మనం ఇక్కడ నుంచి చెప్తూ ఉన్నాం, మీరు చాలా క్లియర్గా ఉండండి. మీరు అక్కడ రాబోయే లేదా మీరు కోరుకుంటున్న పరిష్కారాలేంటి, రాగలిగే పరిష్కారాలేంటి, అందులో మీకు ఎన్ని అనుకూలం ఎన్ని సాధ్యం కాదు అనేది ఆలోచించుకోవాలి. మీరు 10-12 ఏళ్ల తర్వాత ఆ ఊరు వెళ్ళి ఆ ఇల్లు స్వాధీనం చేసుకోవటం అనేది సాధ్యమవుతుందని అనుకోవటమే సరైంది కాదు. మీరు అక్కడే చెప్పాలి, కుండ బద్దలు కొట్టాలి. ఇలాగే చెప్తున్నారు, వీళ్ళు రానివ్వరు, ఇప్పటికైనా మించిపోయింది మీరు చెప్పండి, గో బ్యాక్ టు వేరెక్కడైతే అయిందో అక్కడ, లేదా సార్ చెప్పినట్టుగా పైకోర్టుకు వెళ్ళండి. ఇది కేవలం మిమ్మల్ని మభ్యపెట్టడానికి చేసుకున్న సెటిల్మెంట్ కానీ వాళ్ళకి సెటిల్మెంట్ చేసుకునే ఉద్దేశం లేదు. అందుకని మీరు ఎవరైనా సరే సెటిల్మెంట్కి వెళ్ళేప్పుడు అవి అమలుకు సాధ్యమయ్యే సెటిల్మెంట్స్ కు మాత్రమే వెళ్ళండి. ఆస్తుల కోసం అడగండి. ఎప్పుడు వాళ్ళ స్వాధీనంలో ఉన్న ఆస్తులు తీసుకోవడం అంత తేలిక కాదు. దాని వాల్యూ అడగటము అలాంటివి ఏమైనా చేయాలి. కానీ అంటే మాకు అక్కడ ఫుట్టింగ్ వస్తుంది, మేము అక్కడ వెళ్ళి ఉంటాము, ఈ న్యూసెన్స్ 12 ఏళ్ళు 13 ఏళ్ళు మోసి ఇంకా జీవితం అంతా మొయ్యాలనుకోవడం కరెక్ట్ కాదు. అది తెంచేసుకుని బయటపడటం ఎప్పుడైనా కరెక్ట్ కూడా. సో బహుశా ఈవిడ ఆశ ఏంటంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అక్కడ హక్కు ఉంటుంది, వాళ్ళ పుట్టిన చోట వాళ్ళకి హక్కు కావాలి. ఈవిడ అమాయకంగా అంత ఫేర్ గా కూడా ఒప్పుకున్నారు. అవతల వాళ్ళకి ముందే తెలుసు, ఊరికే ఇక్కడ సంతకం పెడితే సరే వచ్చినప్పుడు చూసుకుందామని వాళ్ళు కూడా అనుకున్నారు. సో కొంత అది అలాంటి సెంటిమెంట్లు వదిలేసి అమలుకు సాధ్యమయ్యే పరిష్కారాలు మాత్రం. అయినా కూడా మీ అడ్వకేట్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన సహాయం అడగచ్చు. ఎందుకంటే ఆయన కూడా పాల్గొని ఉంటారు లోక్ అదాలత్ దాంట్లో. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఇంప్లిమెంట్ చేయడానికి కోర్టు ప్రొసీజర్ ఉంటుంది. ఆ నోటీస్ ఇవ్వాలి వాళ్ళకి, నోటీస్ ఇచ్చి తొందరపడి మీరు వెళ్ళి ఆక్యుపేషన్ చేయడం కాదు. ఆ నోటీసు ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆయన చేస్తారు. అడ్వకేట్ ఉంటే కొంచెం ప్రొసీజర్ ఫాలో చేస్తారు. ప్రొసీజర్ చేసి నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలన్నా కూడా ఒక డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి ఏ అడ్వకేట్ అయితే మీరు లోక్ అదాలత్లో మీరు సపోర్ట్ తీసుకున్నారో మీరు, ఎందుకంటే మీరు ఏంటంటే మీరు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్ యూ వాంట్ టు స్టే ఇన్ ద సేమ్ హౌస్ అండ్ ఆఫ్టర్ ఆ సగం ఇంట్లో ఉందామని చెప్పి మీరు అనుకుంటున్నారు. కాబట్టి మీరు కొంచెం చిన్న అడ్వకేట్ ది హెల్ప్ తీసుకొని తప్పకుండా మీకు ఇంప్లిమెంట్ అవుతుంది, మీకు తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది, జరిగే అవకాశం ఉంది. తప్పకుండా న్యాయం జరుగుతుందని ఏ విషయంలో మనం చెప్పడానికి సాధ్యం కాదనుకోండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. నేను ఒక చిన్న ఇంట్లో మాకు హలో ఓకే వింటున్నా, చెప్పండి. ఆ ప్రాపర్టీ అయితే మా మధ్యగారు మాకు తెలియకుండా అంతా పడేసారు. ఇల్లు మొత్తం కూలి కొట్టించారు మేడం. అందులో నా సామాన్ అంతా ఉంది, ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. ఆ సామాన్ అంతా తీసుకెళ్ళి బయట పడేశారు. దాని గురించి ఎన్ని అడిగితే మీకు ఇక్కడ ఆస్తులో హక్కు లేదు, ఇది లేదు, మీరు అడగాలి అవసరం లేదు అని మాట్లాడారండి. దాంట్లో నేను స్టేషన్లో వెళ్ళి వాళ్ళు చేశారు, ఇలా చేశారు. అయినా కొన్ని పట్టించుకోలేదు ఎస్ఐ గారు.
మళ్ళీ కోర్టుకు వెళ్ళేసి ప్రైవేట్ ట్రాన్స్ఫర్ మేడం నేను కోర్టు ద్వారా నోటీసులు పంపించాను. హలో చెప్పండి. నోటీసులు పంపించాను మేడం. ఆల్రెడీ కోర్టు నుండి దానికి ఎంక్వైరీ చేసి మళ్ళీ నాకు ఆన్సర్ ఇవ్వమని చెప్పినారు. అయినా విషయాలు దానిపైన ఇలాంటి చర్య తీసుకోవట్లేదు. ఏమనంటే ఇంకా ఎంక్వైరీ చేస్తున్నట్టున్నారు. ఇలా ఉంటే ఇంకా ఎన్ని రోజులకి అంటే నాకు రెండు విషయాలు అనిపించిందమ్మా. ఒక విషయం, మీ కోర్టు ద్వారా మీకు పోలీసుని ఎంక్వైరీ చేయమని ఇచ్చినట్టున్నారు, ఆర్డర్ అనిపిస్తుంది ఒకటి. రెండు, మీ అయితే సివిల్ మ్యాటర్ ఉంది. సో ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అది సివిల్ మ్యాటర్, అది వాళ్ళు జనరల్గా కన్సిడర్ చేయరు అది. సో ఇక్కడ మీకు కోర్టు అడ్వకేట్ని పెట్టారా, కోర్టు పోలీస్ ద్వారా ఎంక్వైరీ చేయమన్నారా అని చెప్పి కూడా ఒకటి ఉండొచ్చు. సో రెండు విధాలు ఉన్నా కూడా ఒకవేళ కోర్టు అడ్వకేట్ పెడితే ఆయనకి టైం లిమిట్ ఉంటుంది. నెక్స్ట్ హియరింగ్ లోపల ఆయన వచ్చి అటెండ్ అయ్యి దానికి కలిసిన రిపోర్ట్ ఇస్తారు. రెండోది, మీరు పోలీస్ ఎంక్వైరీ వాళ్ళని పోలీసుని ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగితే నెక్స్ట్ హీరింగ్ వస్తుంది మీకు. నెక్స్ట్ హీరింగ్ వచ్చినప్పుడు మీరు చెప్పొచ్చు ఎంక్వైరీ ఏం జరగలేదండి, మరి దీంట్లో మరి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏం చేశారో మీకు రిపోర్ట్ అడగండి మీరు అని చెప్పి క్లియర్గా వాళ్ళు అడగచ్చు. జడ్జి గారు కూడా వాళ్ళని ఛార్జ్ షీట్ ఏదైనా ఉంటే ఫైల్ చేయమంటారు, లేకపోతే దాని ఎంక్వైరీకి సంబంధించిన రిపోర్ట్ ఫైల్ చేయమంటారు. సో అది అంత ఈజీ కాదమ్మా. జడ్జి గారు క్లియర్గా ఉంటారు దాంట్లో. మీరు ఆ పోలీసు వాళ్ళని మీరు వెళ్ళి ఫాలో అప్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ వెళ్ళి ఏం జరిగింది అనేది మీరు చక్కగా చెప్పండి. ఆ డేట్ లోపల ఒకరు జరగకపోతే జడ్జి గారు మొట్టిగా వేసి మళ్ళీ ఇంకొక వారం రోజుల్లో 10 రోజుల్లో టైం ఇచ్చి ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయమంటారు. ఇది జనరల్గా కోర్టులో జరిగే పని అమ్మా. మీరేం ఫాలో అప్ చేయాల్సిన అవసరం లేదు దీంట్లో. హోప్స్ అన్ని సరిగా జరిగితే అలాగే అనుకోవాలి. కానీ మీరే అన్నారు, ఇప్పుడు ఒక జడ్జి నుంచి, ఒక కోర్టు నుంచి ఒక ఆర్డర్ వస్తే పోలీసులకే దాని పట్ల ఏమీ సీరియస్నెస్ లేకపోతే ఒక సామాన్యుడికి ఎందుకు ఉంటుంది అనేది క్వశ్చన్. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే, అట్లా చేసేవాళ్ళు అలా ఎదురుగా తిరుగుతుంటే కూడా కోర్టులు పట్టించుకోకపోవటమే వల్ల చాలా మందికి అలాంటి ఒక కోర్టుల్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ఒక ధైర్యం రావడానికి కూడా కారణం. ఐ థింక్ దట్స్ వేర్ proactive judiciary is needed. So thank you so much మూర్తి గారు, ఇవాళ దీనికి సంబంధించిన అన్ని విషయాలు చెప్పినందుకు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130 TV.